అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో పాత బస్టాండ్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఘనంగా నివాళులర్పించారు. తెలుగు మాట్లాడే వారికి భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహార దీక్ష చేసి నేటి దినం అనగా 1953వ సంవత్సరం డిసెంబర్ 15న మన తెలుగు జాతి కోసం ఆత్మార్పణ కావటం జరిగిందన్నారు. అంతటి మహనీయుణ్ణి, ఆయన త్యాగాన్ని భావితరాలకు గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన త్యాగాన్ని మన తెలుగు జాతి ఏనాటికి మరిచిపోదని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 74వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయనకి ఘననివాళి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి అర్పించడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. ఆయన ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి గొప్ప త్యాగధనుడు. అటువంటి వ్యక్తుల్ని మనం ఒకసారి స్మరించుకోవడం, తన వారి ఆశయాల కోసం పనిచేయడం వైఎస్ఆర్ పార్టీ మా నాయకుని ఆధ్వర్యంలో యావత్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ శ్రేణులన్నీ కూడా శ్రీరాములు గారికి ఘననివాళులు అర్పిస్తున్నాయి. పార్టీ సూచనల మేరకు 74వ వర్ధంతి వైఎస్ఆర్ పార్టీ ఘననివాళులు చేస్తుంది. పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం ఆ రోజు 50 రోజులు దీక్ష చేసి మరణించిన తర్వాత ఈ రాష్ట్రం సంయుక్త రాష్ట్రాల భాషా రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత అనుగుణంగా తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక రాష్ట్రం అయింది. నిజమైన సమైక్యవాది ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డిని, ఆ తర్వాత సిపిఎం పార్టీని నేను తెలియజేసుకుంటున్నాను. నిజమైన సమైక్యవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులు మరియు సిపిఎం తప్ప మిగతా పార్టీలు కూడా విభజన పార్టీలు. మేము సమైక్య పార్టీ మాది కాబట్టి సమైక్య ఆంధ్రలో మేము కాబట్టి వారిని నివాళులర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా కృష్ణదాస్ గారి తరఫున, జిల్లా పార్టీ తరఫున, రాష్ట్ర తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ.